ఇక ఈ ఆదివారం ఫస్ట్ ఆదివారం చేస్తాం బోనాలు గిట్లా అమ్మవారి దగ్గరికి పోతున్నాం. ఇక మీరు కూడా వచ్చిరంటే మాకు కూడా ఎంతో ఆనందం అనిపిస్తుంది. మా నిర్మలాదేవి వచ్చింది ఇట్టి తరం నుంచి. అందరూ ప్రేక్షకులు అందరూ సుఖశాంతులతో ఉండాలి, ధనం ధాన్యాలతోని ఐశ్వర్యాలతోని పిల్ల పాపలకి సకల సంతోషాలతోని కేలి విలాసాలతోని. ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే అంత భయం భయం బుగులు బుగులు ఉంటుంది అనమాట. ఏదో రకాలు ఏదో వచ్చిపోతుంటాయి. అందుకనే ఆషాఢం వచ్చింది, అమ్మవారు వస్తుంది. అమ్మవారు శాంతి చేసినాక అమ్మవారు వచ్చి మన బస్సులో ఊకుంటే మనం ఒక బుక్కడ అన్నం తీసుకుపోతున్నాం, అమ్మవారికి ఆ నైవేద్యం పెడుతున్నాం. దాని తర్వాత బలి జల్లుకుంటున్నాం, అంతా మనమే చేసుకుంటున్నాం. అమ్మవారికి ఎక్కించేది ఏమీ లేదు. అమ్మ చల్లని దేవుళ్ళు ఉండాలని అమ్మ చూపుతోని చూస్తే చాలు మనకు అంత ఆనందం ఉంటాం, సకల సంతోషాలతోని. అందరూ ఇక నుంచి అంతకుముందు గోల్కొండలో కూడా ఎంతోమంది కొట్లాడుతుండే, ఇప్పుడు తక్కువైపోయింది. ఎందుకంటే అమ్మ కృపలేంది ఏం లేదు, ఇప్పుడు తక్కువైపోయింది. ఈసారి కూడా ఇంకా మంచిగా ఆనందంతో యూత్ అందరూ మంచిగా వచ్చి ఆడుతూ పాడుతూ అది ఆనందంతో వచ్చి చేసుకొని పోతే మాకు కూడా ఎంతో ఖుషి అనిపిస్తుంది. నా అమ్మకు కూడా ఖుషి అనిపిస్తుంది. పొలిమేరగాసే పోతలింగన్నకు కూడా ఖుషి వస్తుంది. నా అమ్మ కోపం వచ్చిందంటే నాకు కోపం వచ్చేస్తుంది. ఇక నా కోపం వచ్చిందంటే ఇక హీరోల దెబ్బలు పడతాయి అనమాట. బస్ అందుకనే అందరూ యూత్ అందరు కలిసి అమ్మ దగ్గరికి వచ్చి గోల్కొండ వెళ్ళమ్మని అమ్మని ప్రార్థించుకుంటా, అమ్మవారికి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆడుతూ పాడుతూ బోనాలు కానీ వచ్చిన ఆడపడుచులను కానీ ఎవరిని కానీ డిస్టర్బ్ చేయకుండా ఆనందంతో తీసుకోవాలి అని మా కోరిక. అమ్మవారి చల్లని దీవెనలు అందరు ప్రజలపై ఉండాలి. ఎట్టి చూసే వాళ్ళకు కూడా సుఖశాంతులతోని ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని పిల్ల పాపలకి సకల సంతోషాలతోని కేలి విలాసాలతోని ఉండాలని మనసారా కోరుతున్నా. మీకు మీ టీం వాళ్ళకు కూడా అందరికీ సుఖశాంతులు కలగాలి, ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని కోడికి పొడిగెత్తాలి అనుకున్న పనులని కావాలని ఓల్డ్ సిటీ తరపు నుంచి మా విజయ్ పోత్రా టీం తరపు నుంచి సుఖశాంతులు ఉండాలని మనసారా కోరుతున్నా. గోల్కొండ ఎల్లమ్మకు ఉజ్జోని మాంకాళికి జగదంబ దేవికి అందరికీ సుఖశాంతులు ఉండాలని మనసారా కోరుతున్నా. అమ్మ కటాక్షం ఎప్పటి కలిగి ఉండాలని. ఓం నమ శివాయ, ఓం నమో శ్రీ మాత్రే నమ. చెప్పండి అమ్మా. స్వామి, ఎందుకంటే ఎప్పుడైనా మీరు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తూ ఉంటారు. అట్లాగే అమ్మవారు కూడా మీరు చెప్పినట్టే ఆషాఢ మాసంలో ముక్కోటి దేవతలు అమ్మవార్లందరూ కూడా భూలోకానికి వస్తారు, దిగొస్తారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా వాళ్ళు వచ్చి ఇక్కడ సంచరిస్తున్నప్పుడు దుష్ట శక్తులు కూడా అలాగే రోగాలన్నిటిని సృష్టించడమా లేకపోతే ప్రళయాన్ని సృష్టించడమా చేస్తూ ఉంటాయి. అవన్నిటిని అరికట్టడానికి అమ్మవారికి బోనం సమర్పిస్తారు. అందుకు అమ్మవారి అనుగ్రహం కూడా లభిస్తుంది. అదే విధంగా ఇవన్నీ కూడా దుష్ట శక్తులను మొట్టమొదటిగా కనుక్కునేది కూడా చూసేది కనిపెట్టుకుని ఉండేది కూడా పోతరాజులే కాబట్టి మరి ఈ ముందుగా పోతరాజులకే ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాము. మీకు మా హిట్ టీవీ తరఫు నుంచి ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు ముఖ్యంగా కూడా. స్వామి, మరి మీ నుంచి ఈ సంవత్సరం కొన్ని తెలుసుకుందాము అనుకుంటున్నాము. చెప్పాలమ్మా. ఎందుకంటే మొట్టమొదటిగా నేను బోనాలకి ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆల్రెడీ గోల్కొండలో జరిపించబడింది. అంటే సంవత్సరము కొన్ని చూస్తున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పోతరాజులు ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీగా వచ్చిన పోతరాజులే చక్కగా ఆ వేషాధారణతోటి గాంభీర్యమైన రూపంతోని ఆ అమ్మవారి ముందు నడుస్తూ ఆడుతూ పాడుతూ అమ్మవారిని సంతోష పెడుతూ వస్తూ ఉంటే ప్రజలు కూడా భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి పోతరాజులకు నమస్కారం చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్న చూసినప్పటికి కూడా కొంతమంది అంటే రియల్గా వాళ్ళు ఒరిజినల్ పోతరాజులు కాదేమో అనిపించింది. స్వామి, మీరు అంటే ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. చాలా వరకు చూసాము. అక్కడ ఒరిజినల్ పోతరాజులు ఎట్లుంటారు, ఫేక్ పోతరాజులు ఎలా ఉంటారు అనేది కొంచెం గమనించగలుగుతాం. అక్కడ చేతిలో పట్టుకున్న వీరగోళలు కావచ్చు, అవన్నీ ప్లాస్టిక్ ఇవి వాడుతున్నారు. అంటే మాకు డౌట్ వచ్చింది, ఆనవాయితీగా పోతరాజుగా వేషం వేస్తున్న పోతరాజులు ఇట్లా ప్లాస్టిక్ వీరగోళలు కూడా వాడతారా అంటే అమ్మ వాళ్ళు పోతురాజులను ఇవాళ రేపు ఏమైందంటే ఎవరి పడతాలని పోతురాలు చేపిస్తారు. ఏసం వేపించినామా వేసినాం, కానీ అమ్మవారి దిక్కేని ఏం దోషం వస్తుందో తెలియదు. రేపటి దినము వాళ్ళు అది చేసుకుంటలేరు. ఇప్పటిది అయిపోయింది, ఇప్పుడు కడుపు నింపుకున్నాము, ఇప్పుడు అయిపోయింది అనుకుంటారు. కానీ రేపటి దినము ఒక్క పోతురాజు అంటే పొలిమేర కాసే పోతలింగడు అంటే ఇట్లా ఉగ్రంతో ఉండాలి.
రేపటి దినంలో ఏ దయ్యాలు కానీ భూతాలు కానీ కామిని కానీ కమ్కోటి పిశాచులు పట్టి కొరికి ఇట్లా పడేసట్టు అంత దమ్ము ఉండాలి పోతురాజుకు. అంటే ఇవాళ రేపు అందరు ప్లాస్టిక్ ఏం చేస్తారో అర్థమైతలేదు, ఎంతమందికి చెప్పినా ఇంటలేదు. వాళ్ళని ఇప్పుడు పబ్లిక్ కూడా ఏమైందంటే ట్రెండ్ అని చెప్పేసి పిచ్చి పిచ్చిగానే వాళ్ళని అది చేస్తారు. కానీ ఒక పోతురాజుకు అనేది వాల్యూ లేకుండా చేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా ఒక మనిషి పుట్టినప్పుడు ఒక మనిషి పుట్టినప్పుడు ఒక దేవుణ్ణి కించపరిచినట్టు చేస్తే ఇయ్యాల కాకుండా రేపటికి పక్క తగులుతుందమ్మా. పిల్లలకు తగులుతుంది. పిల్లలను అనొద్దు కానీ వాళ్ళకైతే బరబ్బర్ తగులుతుంది. ఎందుకంటే భగవంతుని కించపరచొద్దు. ఆ పొలమేర కాసేపోతలింగడు అంటే ఆ శివుని కొడుకే ఆయనని. ఎందుకంటే మనం అమ్మవారి ముఖం ఫస్ట్ పోయి పోతురాజుని మొక్కుతాము. ఆ నైవేద్యం కూడా పోతురాజుకు పెడతాం. ఎందుకంటే ఈయన శాంతి ఉంటే అమ్మ శాంతి ఉంటుంది. ఆమె అగ్గిల పుట్టింది అఖండ జ్యోతి, కాటిలో పుట్టింది కళ్యమాత, వెనుక చందున వేగలిన మాత, పాపడ చందున వేగలిన మాత, ఆ రైక మీద ముచ్చాల రంగయ్యన పోచమ్మ, అక్కడ పొలమేరగాచే పోతలింగడు పుట్టింది. ఆమె అగ్గిల పుట్టింది. ఆమె అగ్గిల పుట్టినప్పుడు ఈయన పొలమేరగాచే పోతలింగడు ఎంత ఉగ్రంతో ఉంటాడు, ఎంత అన్నట్టుంటాడు అనమాట. ఆయన దగ్గర పిచ్చి పిచ్చి ఏదు అప్పడం పట్టుకుని నడుస్తుండొచ్చు దునియా. కల్కే దిన్ దేగనా జవాబ్ క్యా ఆయేగా అంటే రేపటి దినం వినాలే. ఆ రేపటి దినం చూసినాక చేతులు కాలినాక ఏ ఆకులు పట్టుకుంటే ఏమవుతుందమ్మా. అందుకనే పెద్దలకు ఏం చెప్తామంటే ప్రతి ఒక్కరు ఆ పొలిమేరగాజపోతలింగడు ఎవరు అని తెలుసుకొని ముందు కాలేయాలని నేను మనసారా కొడుతున్నా. నేను కించపరచుడు కాదు. మనుషులు అనేది ఎట్లా పడితే అట్లా పోతురాజు చేసేస్తుడు. పన్నులు లేరు అనుకో ఎవరినో పోతురాజు తీసుకొచ్చి పెట్టేస్తారు, పోతురాజు అనేస్తారు. అన్ని కాళ్ళు మొక్కిపిస్తారు అని. అది ధర్మం కాదు. ఆ పోతురాజు అంటే ఒక లెవెల్తో ఉండాలి. ఆ పోతురాజు గురించి తెలవాలి. ఆ పోతురాజుకి ఏమన్నా అయినా కూడా ఒకటి చేసేటోళ్ళు లేడు. అంతే బస్ చేసిండు. నిజంగా పోతురాజులు ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు అమ్మవారికి రేపు బోనం సమర్పిస్తున్నాము అన్నప్పుడు ఆ పోతురాజు వేషం కట్టడానికి ఎన్ని గంటల ముందు నుంచి ఈ ఉపవాసాలు దీక్షలు పాటిస్తారు స్వామి? ఎటువంటి దీక్షలు తీసుకుంటారు? దీక్షలు అంటే ఎట్లుంటాయంటే అమ్మా, ఉదయం లేచి వింటున్నావా, ఉదయం లేచి స్నానం చేసుకొని శుద్ధి చేసుకొని సూర్య నమస్కారం చేసి సూర్యచంద్రుని ఆదే భూదే పంచభూతాలని దేవతలను తలుచుకొని మన తల్లిదండ్రుని తలుచుకొని ఆ దేవుని తలుచుకొని తల్లిదండ్రుడికి దండం పెట్టుకొని దేవునికి దండం పెట్టుకొని గురు పాదాలు తలపైన ఇక్కడ లేకున్నా కూడా గురు పాదాలు తలపైన పెట్టుకొని ముందుకు నడవాలి. వింటున్నా నియమాలు నిష్ఠాలు అంటే ఒక్క పొద్దు ఉండి ఏం ఆడతావమ్మా చెప్పు? ఎంతసేపు ఆడతావమ్మా ఒక్క పొద్దు ఉంటే చెప్పు? ధర్మం మీద అందరూ మేధావులు మాట్లాడుతారు. నేను ఒక్క పండు తిండితో ఉంటా, నేను ఏమి తిన్నా కాలి పాలనే అమ్మా పాలతోనే ఉంటా అంటే ఎంతసేపు ఆడతాడమ్మా పాలతో ఉంటే? కొద్దిగా ఎసరు అన్నది ఉండాలమ్మా కడుపులో అనేది. కొద్దిగా ఉదయమే పూజ ఇట్లా చేసుకొని అన్నీ చేసుకొని కొద్దిగా తినేసి 10, 11, 12 గంటలకు వేస్తావు. ఒక 2-3 గంటల ముందుగా ఇంత తినేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్నానం చేసుకొని చక్కగా పోయి ఆ గురువులను దండం పెట్టుకొని సామాన్ పూజ చేసుకొని సామాన్ వేసుకొని ధరించుకొని అప్పుడు వెళ్ళి మంచి ఆనందంతో ఉంటాం. కడుపులో ఎసరు లేనిది ఆడినామనుకో ఆ దమ్ము కొట్టిందనుకో ఏం చేస్తారు, గ్యాస్ ఫామ్ అయ్యి ఏ దేవుడు కూడా ఉపవాసం ఉండి నాకు పూజ చేయనులే లేరు. వీళ్ళు కొత్తగా గురువులు అయ్యారమ్మా. కొత్త గురువులు అయ్యి ఏమంటారు అంటే ఒక గిలాసుల పాలు దాగి చేస్తా ఇది దాగి మనం పిచ్చోళ్ళని చెప్పి మేము పిచ్చోళం అయిపోతున్నాం వాళ్ళ దీన్ని చూసుకొని. ఎందుకంటే మా పెద్దల నుంచి చేసుకుంటూ వస్తున్నాం. మా పెద్దలు మా గురువులు ఇది కాదు బెట్టా ఇది బెట్టా అని అన్ని చెప్పే దాంట్లో చూసుకొని మేము ఇట్లా ముందుకు వస్తున్నామమ్మా. కష్టపడుకుంటూ వస్తున్నాం. పోతురాజు అంటే ఏంది, ఎన్ని టోకలు తగులుతాయి, ఎట్లా చేస్తే ఏమవుతుంది, ఈ అనుభవాలు తెలుసుకుంటూ వచ్చినాం. అనుభవాలు అడుగుతలేరు ఇప్పుడు. పోతురాజు చేసిర్రా, ఏదో తాడు పట్టుకుర్రా, పసుపు కుంకుమ రుద్దుకున్నామా, లేకుంటే ఏదో పెయింట్ వేయించుకున్నామా, పెయింటర్ వస్తే 1000 రూపాయలు ఇచ్చేస్తే పెయింట్ వేసేస్తాడు, 500 ఇచ్చినా పెయింట్ వేసేస్తాడు. నేను వేసేస్తున్నా ఆడు ఓడన్నా కానీ ఆడు ఏమంతా కానీ బస్ చేసుకోవచ్చా అంటే వాళ్ళకు ఏమంటున్నా చేతులు కాల ముందు ఏం కాదు, చేతులు కాలినాక అర్థమవుతుంది ఏం చేస్తాడు, ఏం చేయలేడు, అది కాలిపోతాయి అంతే. టోపర్ దలిగేది ఉందనుకో బరబ్బర్ దలుగుతుంది. వంతులున్నది వైకుంఠం బ్రహ్మ రాసిన రాత, మానవుడు మజిబెట్టి దూర్చిన మానవసం కాదు, ఎవ్వని తరం కాదు మార్చేది. ఆడు చేసుకున్న పుణ్యమే ఉళ్ళబడుతుంది. నువ్వు మంచి కష్టపడు, నీకు డబ్బులు వస్తాయి. నువ్వు పాపం చెయ్యి, పాపం ఉళ్ళబడుతుంది. ఇంతవరకు దానాలు చెయ్యి, నీకు పుణ్యం దక్కుతుంది. మోక్షం కలగాలంటే ఏంది,
ఎవరిని కష్టపెట్టొద్దు. ఆ భగవంతుని ఉపదేశం మంత్రం ధ్యానం చేసుకోవాలి. మనిషికి ప్రతి ఒక్కరికి ఆత్మజ్యోతి ఉంటుంది. ఆ ఆత్మజ్యోతిని పెంచుకోవాలి. సాధన అంటారు, భక్తి అంటారు, ఆ మంత్ర ధ్యానం అంటారు. అది చేసుకోవాలి. గురు మంత్రం తీసుకోవాలి. గురు మంత్రం తీసుకొని ఆ గురు మంత్రం ఒక్కటే చదువుకో. ఓం నమ శివాయని చదువుకో. నీకు ఇష్టం వచ్చింది ఏదో అమ్మవారిని తలుచుకో. ఓం నమ శ్రీ మాత్రే నమ అని తలుచుకో. దానికి మించిన మంత్రం ఏముందమ్మా? అన్నిటికీ మంత్రం ఇదే. ఓం నమో శ్రీ మాత్రే నమ. ఆమెను తలుచుకొని ముందుకెళ్ళు. ఎవరికి తెలియదు. వాడు వచ్చి పోతురాజు వచ్చి అన్నా నేను మా గురువు ఈయన ఎరకనా ఆయన ఎరకనా అంటే నేనన్నా ఎవరు బాబు అంటే పలానా దగ్గర ఉంటాడు మా గురువు పేరు ఎరకనా ఇట్లా సంగతి అంటే నేను ఎవరు ఎరకట బాబు, నా పనులు నాకే ఉంటాయి అట్లా నేను పోతురాజు అంటే నమస్తే అన్న. మా గురువు అయినా ఈయన అంటే నేనన్నా అట్లనా మీ గురువు అయిననా అంటే అన్నాడు. అంటే నేనన్నా మీ పోతురాజు తల్లిదండ్రి ఎవరు బేటా అంటే మరి చిన్నపిల్లగాడు కూడా కాదు పెద్దవాడు. మీరు పోతురాజు తల్లిదండ్రి ఎవరా అంటే నేను మళ్ళీ వచ్చి చెప్తా. అది కూడా చార్మినార్ కాడనే బంగారు బోనం ఇప్పుడు పోయినప్పుడు ఆడ వచ్చి బాబు అన్నా నమస్తే అన్న. అదే పిలిచి మా గురువు అయినా అంటే నేనన్నా నాకు సురం అనేది పోతురాజు అన్న నమస్తే నా గురువు ఎరకనా ఈయన ఎరకనా నా బాధలు నాకు ఉన్నాయి. దమ్తో ఉంటాం మేము మా బాధలు ఇక పెరిగి ఉన్నట్టు మాట్లాడుతాం. నేనన్నా మళ్ళీ తల్లిదండ్రి పోతురాజు తల్లిదండ్రి ఎవరు పెట్టా అని అడిగిన. గురువులోనే కానీ నీకు గురువు ఉన్నారు కదా, గురువు ఉన్నప్పుడు చెప్పాలి కదా తల్లిదండ్రి ఎవరు రా నేనా అని అంటే చెప్తలేడు. నేను పౌరాన్ని వెళ్ళిపో ఇడికానన్నా ఇడికి వెళ్ళిపో పౌరాన్ని వెళ్ళిపో గట్లా ఇప్పుడు ఏం తెలియదమ్మా అంటే ఒక ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన మా పిల్లలకే తెలియదు. ఇంకా అది తెలియదు. నేనే పెద్ద గొప్ప చెప్తలేను కాదు. నిన్నే అడిగిన పోరని నేను చెప్పిన అంటే చాలా మంది తెలుసుకుంటారు పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు అని అడిగిన ఏమ్రా గోల్కొండలు ఉండే పిల్లగాడు ఇప్పుడు జాగకాడ ఆపిన అని అడిగిన అరే ఏంద్రా ఇట్లా అంటే ఏమన్నా మేము డ్యూటీకి వేస్తున్నా నా లేట్ అయిపోతుందన్న ఏం చేయాలి మన పొద్దున వెనక ఫస్ట్ ఉంటారు ఇక ఆడ టైం అయిందంటే ఊరికొచ్చి నిలబడిపోతారు ఇట్లా అన్న సామాన్ కావాలి అని చెప్పేసి అట్లా ఉన్నారా మా పిల్లలు. అంటే ఆ ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నాం అంటే రేపటి భవిష్యత్తు ఇలా మాకు కష్టం అయినట్టు పిల్లలకు కావద్దు, వెతుటోనికి కావద్దు. ఎందుకంటే మేము కూడా టోకన్లు తినుకుంటూ వచ్చినాం. మేము ఉపదేశాలు పెట్టుకొని ఎన్నో టోకన్లు తినామమ్మా. పానం పోయి ఇట్లా పానం వచ్చింది మాకు. రెండో జన్మ అంటారు నన్ను. ఇప్పుడు మేము కూడా పోతరాజులను ఎవరిని పడితే వాళ్ళ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.